శ్రీ ఆది శ్రీనివాసరావు. అధ్యక్ష, గృహజ్యోతి పథకం ఇందిరమ్మ రాజ్యానికి నిదర్శనంగా మనకు పల్లెల్లో కనిపిస్తుంది. అధ్యక్ష, పేదలకు ఉపయోగపడే పథకాలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, ప్రధానంగా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం 2 సంవత్సరాల క్రితం వచ్చిన సందర్భం నుంచి ఈ 200 యూనిట్లు కరెంటు కాల్చుకునే వరకు మనకు ఉచితంగా కరెంటు అందిస్తున్నాం. కరెంటు బిల్ కడతలేదు అధ్యక్ష. అంతకంటే ముందు మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాకంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరుసగా 3 మాసాలు కరెంటు బిల్ కట్టపోతే కరెంటు కట్ చేసేవాళ్ళు అధ్యక్ష. కరెంటు వాళ్ళు పోయి పేదలకు ఇబ్బందికరమైన పరిస్థితి వాతావరణం ఆ రోజు కరెంటు బిల్ కట్టేటప్పుడు. కానీ ఈనాడు పేదలందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 90% మంది పల్లెల్లో గ్రామాల్లో, పట్టణంలో అయితే 65 నుంచి 70% వరకు ఈ 200 యూనిట్లు కాల్చుకున్న వారికి ఉచితంగా కరెంటును అందజేస్తున్నందుకు ప్రభుత్వానికి ప్రజల పక్షాన మా నియోజకవర్గం పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు గృహజ్యోతే కాదు అధ్యక్ష, ఇందిరమ్మ ఇండ్లు, ఈరోజు సన్న బియ్యం పేదలందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చినాం. ఈరోజు గరీబీ అట్టాను నినాదం తీసుకొచ్చినటువంటి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో మనం ఏదైతే ముందుకు పోతా ఉన్నామో ఇలాంటి ప్రభుత్వాలు చల్లగా ఉండాలని చెప్పని ప్రజలు దేవుళ్ళు అందిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ఇల్లు లేని అందరికీ ఇల్లు కట్టించే బృహత్తరమైన కార్యక్రమం ఆనాడు ఇందిరమ్మ ప్రారంభం చేసింది. ఇప్పుడు మధ్యలో 10 డబుల్ బెడ్రూమ్ అన్నారు అధ్యక్ష. ఏ పల్లెల్లో ఏ గ్రామాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వని పరిస్థితి ప్రజలు గుర్తిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు మన నియోజకవర్గం 3 ఇల్లు ఇచ్చిన సందర్భంలో గృహ శాఖ మంత్రులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం కూడా జరుగుతున్నటువంటిది. ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం. రైతులు కూడా అధ్యక్ష రుణమాఫీ చేసినాం. ఈరోజు ఈ విధంగా పేదలకు ఉపయోగపడేటువంటి ప్రతి కార్యక్రమంలో ఈరోజు గృహజ్యోతి కూడా ఆడతల్లు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తున్న అంశంలో పేదలకు ఈరోజు ఈ గృహజ్యోతి పథకం ద్వారా చాలా మేలు జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రజల పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నాకు అవకాశం ఇచ్చినందుకు గౌరవ స్పీకర్గా మీకు నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష.